ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడలో కన్స్ట్రక్ట్ చేస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ లో కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేసిన భారీ వంతెన మీద జర్నీ చేయబోతున్నాం. అలానే ఆ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కడిలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో నేను చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లోని మీకు నేను ఆల్రెడీ చూపించాయి కదా మన ప్యాకేజ్ ఫోర్ వర్కలు జరుగుతుంది అనేది. ఈ వీడియోలో కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన చూపించబోతున్నాను. ఈ భారీ వంతెన మీద జర్నీ చేయబోతున్నాను అనమాట. మనమైతే మన అమరావతికి వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్ ఉంది కదా, ఆ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఒక సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది అనమాట. అక్కడ మట్టి రోడ్గా ఉంది. కొంచెం రెస్ట్ తీసుకున్న రోడ్డు ట్రావెల్ చేసి అలా మన వెస్ట్ బైపాస్లో ఎంట్రీ మన కృష్ణానది ఉంది కదా, కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన మీదగా మనమైతే వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం అక్కడ ఎక్కడి నుంచి ట్రావెల్ చేశాను అనేది. తర్వాత డైరెక్ట్ గా మనం విజువల్ చేసేద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ వ్యూలో చూసినట్లయితే ఇదిగోండి, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్లోనే నేను మీకు ఆల్రెడీ ఇక్కడ నుంచి అంటే మన చినకాకన నుంచి గొల్లపూడి వరకు కంప్లీట్ చూపించాను రోడ్ వరకు ఎలా జరిగింది అనేది. సో ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, నేను కృష్ణానది పైన రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఆ రైడ్ వీడియోని మీకు చూపించబోతున్నా. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, సీడ్ యాక్సిస్ రోడ్ ఉంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి లెఫ్ట్కి సర్వీస్ రోడ్ వరకు అయితే అవుతుంది. ప్రస్తుతం అక్కడ రోడ్ వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల రోడ్ మట్టిగా ఉంది. అయినా కొంచెం రెస్ట్ చేసి ఆ మట్టి రోడ్ నుంచి నేను వెళ్ళి మళ్ళీ ఈ బైపాస్లో ఎంటర్ అయ్యి ఇలా ముందుకు వెళ్ళి ఈ కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన మీద జర్నీ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ ప్లేస్ వరకు వెళ్ళాను. ఇది మన గొల్లపూడి బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ అయితే రావాలి, బట్ ఇంటర్చేంజ్ రాలేదు. కానీ ఇక్కడ నుంచి మనం నేషనల్ 65 ఎంటర్ అవ్వచ్చు. సో దీని గురించి కూడా ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్ళి ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తాం. సో ఇదిగోండి ఇక్కడతో మనకి మన రైట్ అయితే ఎండ్ చేస్తాం. రేపటి వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్ని కంప్లీట్గా చూపిస్తాను. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. చూసారా ఫ్రెండ్స్, మ్యాప్ వ్యూ ఎలా ఉంది? మ్యాప్ వ్యూలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళండి అనేది. ఇప్పుడు మనమైతే ఈ కృష్ణానది పైన జర్నీ చేయబోతున్నాం. జర్నీ ఎలా ఉందనేది చెప్పబోతున్నా. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? లెట్స్ గో, విజువల్ చూసేద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకైతే కనిపిస్తుంది మన విజయవాడ వెస్ట్ బైపాస్లో కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన. ఈ వంతెన మీద జర్నీ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. లెఫ్ట్లో కూడా మనకి చూసుకోవచ్చు బ్రిడ్జ్ వర్క్ అవుతుంది. రైట్ సైడ్లో అయితే వెహికల్స్ తిరిగేస్తున్నాయి. మరి మనమైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. కంప్లీట్గా రైడ్ అయితే ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మనం రైడ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మరి వెళ్దామా రైడ్లోకి? లెట్స్ గో. రైడ్ వ్యూలోంచి అలా ముందుకు వెళ్ళి బ్రిడ్జ్ మీద వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లోకి వచ్చాం. ప్రస్తుతం సర్వీస్ రోడ్ వరకు అయితే ఇలా అవుతుంది. ఈ సర్వీస్ రోడ్లోంచి అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి వెంకటపాలెంకి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని రైట్ సైడ్ మనకి వెస్ట్ బైపాస్ కనబడుతుంది కదా, ఆ వెస్ట్ బైపాస్లో ఎంటర్ అవ్వాలి. అప్పుడు మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనకి కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన మీదకి వెళ్ళే దారి కనిపిస్తుంది. కానీ ఈ బ్రిడ్జ్ మీదకి ప్రస్తుతం ఎవరు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. చూస్తున్నారుగా నేను వెళ్ళే రూట్ ఎలా ఉందో, మొత్తం మట్టిగా. అసలు ఈ రూట్లో బైక్ వెళ్తుందా అన్నట్టుంది. కానీ నేను కొంచెం రిస్క్ తీసుకొని ఈ రూట్లోకి వెళ్ళాను, ఎందుకంటే అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో మీకు చూపించడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ లెవెలింగ్ వర్క్ జరుగుతుంది, కంప్లీట్గా లెవెల్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మనం వి వెంకటపాలెం వెళ్తాం. సో నేను వెళ్ళేటప్పుడు కొంతమంది అడిగారు ఇలా వెళ్ళొచ్చా అని చెప్పేసి. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ముందుకు వెళ్ళి దారి లేదు, వెనక్కి వెళ్ళాలని చెప్పి. సో ఒకవేళ మీరు కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రదర్, ముందుకు వెళ్తే దారి అయితే లేదు, మీరు ముందుకు వెళ్ళినా వెళ్ళలేకపోదురు. మీరు వెళ్ళాల్సిన టెంపుల్కి అక్కడ ఆ విలేజ్ నుంచి మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాం మొత్తం మట్టి రోడ్ కనుక ఆ మట్టి రోడ్ నుంచి మీరు వెళ్ళలేరు. సో ఆ రోడ్ నుంచి వెళ్ళి అలా వెళ్ళాలి. సో రైట్ సైడ్లో చూస్తారా మొత్తం అక్కడ లెవెలింగ్ అవుతుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి రోడ్ కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జే కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన. దానికన్నా ముందు ఒక అండర్ పాస్ వస్తుంది. ఆ అండర్ పాస్ వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ గురించి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం అయితే అండర్ పాస్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళగానే అండర్ పాస్ మనకి కనిపిస్తుంది. కింద మీరు చూస్తున్నారు కదా, ఖాళీ కనిపిస్తుంది రైట్ సైడ్లోని, అదే కింద అండర్ పాస్ అనమాట. అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కి ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి కృష్ణానది పైన ఎంటర్ అవడానికి రోడ్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మొత్తం వెస్ట్ బైపాస్ కదా, కంప్లీట్గా మనకి ఒకటే రూట్ ఉంటుంది. కానీ
ఇక్కడ 2 బ్రిడ్జ్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. లెఫ్ట్ సైడ్ వర్క్ అవుతుంది, రైట్ సైడ్ కంప్లీట్ అయింది. మనం రైట్ సైడ్ నుంచే మనం వెళ్ళాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో వేయలేదు కనుక. అక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్ క్లోజ్ చేసి ఉంది. సో ఇలా మనకి వెళ్ళడానికి దారి అయితే లేదు. సో మనం చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా రెడ్ కలర్ బోర్డ్స్ అయితే పెట్టారు స్టాప్ అని చెప్పి. సో ఇలా మనం వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్లో మాత్రం వర్క్ అయితే జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు, ఒకవేళ మీరు బై మిస్టేక్ వెళ్ళినా లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్ళొద్దు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రూట్లోకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి, ఎందుకంటే చూస్తున్నారు కదా మనకి అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కొన్ని చోట్ల కనెక్షన్స్ కూడా కంప్లీట్ కలపలేదు. అందుకే మధ్యలోంచి కనెక్షన్స్ కలిపిన చోట నుంచి మాత్రం మనం వెళ్తున్నాం. మీకు నేను కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా క్లియర్గా చూపిస్తాను కనెక్షన్స్ ఎలా కలిపారు అనేది. సో చూస్తున్నారు కదా హెవీ వెహికల్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాయి ఈ రూట్లోని, మనం వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ ఏంటంటే మనం మన చినకాకాని నుంచి చిన్నవాటిపల్లి వరకు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ ఇంకా వెస్ట్ బైపాస్లో కొన్ని ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయి. రేపటి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మన గొల్లపూడి నుంచి చిన్నవాటిపల్లి వరకు ఎలాంటి ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉన్నాయి, అసలు మనం ఆ రూట్లో వెళ్ళలేము అనేది. ఒకవేళ వెళ్తే ఎక్కడి నుంచి వెళ్తే బెటర్ అనేది కూడా రేపటి వీడియోలో చాలా క్లియర్ చూపిస్తాను. రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తూ ఉంటుంది కృష్ణానది. కింద నుంచి కృష్ణానది పారుతూ ఉంటే పైనుంచి బైక్ మీద మనం వెళ్తూ ఉన్నాం. మన బైక్ కెమెరా కొంచెం కిందకు ఉండడం వల్ల మనకి రివర్లో వాటర్ సరిగ్గా కనిపించట్లేదు, కానీ మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు రివర్లో వెళ్తున్న వాటర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను రైట్కి వెళ్ళి ట్రై చేస్తాను మీకు చూపిద్దామని చెప్పి, బట్ అంతగా కనిపించలేదు. సో అందువల్ల మొబైల్తో కొన్ని వీడియోలు తీశాను. ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియోస్ వస్తే చూడండి, అందులో మీకు క్లియర్ కనిపిస్తుంది మనం కృష్ణానది పైన ట్రావెల్ చేసేది. సో రైట్కి వచ్చాను మీకు రివర్ వాటర్ చూపిద్దామని చెప్పేసి. రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కృష్ణానది, అక్కడ వెళ్తున్న నీరు కూడా మీరు చూడొచ్చు. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి ఈ హెవీ వెహికల్స్ వెళ్ళడం మనకు కనిపిస్తుంది. ఎక్కువగా హెవీ వెహికల్సే వెళ్తున్నాయి ఇక్కడ, అసలు చిన్న చిన్న వెహికల్స్ అనేవి వెళ్ళట్లేదు. అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం వెళ్తున్నారు, కానీ కొత్తగా వెళ్ళడం మాత్రం అస్సలు వెళ్ళదు ఈ రూట్లో. అసలు ఎవరు వెళ్ళకపోవడం చాలా మంచిది. వన్స్ కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మీకు కన్స్ట్రక్షన్ స్టాటస్ చూపించడానికి మాత్రమే నేను ఈ రూట్లో జర్నీ చేశాను. సో చూస్తారు కదా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెవీ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఆ మధ్యలో మీరు చూసారా కలర్ బ్యారిగేడ్స్ కనబడుతున్నాయి. ఆ బ్యారిగేడ్స్ మధ్య నుంచి మనమైతే వెళ్ళాలి, ఎందుకంటే అటువైపు ఇటువైపు క్లోజ్ చేయలే కాబట్టి గ్యాప్ అయితే ఉంది. ఒకవేళ మనం స్పీడ్గా వచ్చినా లేకపోతే తెలియకుండా వచ్చినా కూడా అందులో పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు వెళ్ళరు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు బై మిస్టేక్ వెళ్తే మాత్రం చూసుకొని వెళ్ళండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా మనమైతే బ్రిడ్జ్ ఎండ్ వరకు వస్తాం. ఇక్కడ కూడా మనకి సేమ్ అలాగే ఉంది, మధ్య మధ్యలో క్లోజ్ చేశారు, కానీ మీరు చూసుకోవచ్చు వెహికల్స్ అనేవి ఎలా వెళ్తున్నాయో, హెవీ వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది. సో చూస్తారు కదా ఆ ముందున కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఆ పక్కన కెనాల్ ఉంది, ఆ కెనాల్ మీద కూడా బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. సో చూస్తారు కదా మొత్తం మనకి ఫ్లోరింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి మధ్యలో కొన్ని కనెక్షన్స్ ఇవ్వాలి, చిన్న చిన్న కనెక్షన్స్. ఆ కనెక్షన్స్ ఇచ్చారంటే మనకి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. తొందరలోనే ఈ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మ్యాక్స్ ఒక పక్క అయితే బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, ఇంకొక పక్క కూడా బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిందంటే తొందరలోనే ఈ బ్రిడ్జ్ని కూడా ఓపెన్ చేస్తారు. సో ఫైనల్గా మనమైతే ఈజీగా కృష్ణానదిని క్రాస్ చేసుకుని వచ్చాం. వన్స్ ఈ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ అయిందని మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే మనం గుంటూరు నుంచి డైరెక్ట్గా చినకాకాని వస్తాం. చినకాకాని నుంచి చిన్నవాటిపల్లి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలానే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ సిటీలోకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ తగ్గించడానికి ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మనకి చెన్నై కోల్కతా హైవేలో ఈ వెస్ట్ బైపాస్ అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే మనం విజయవాడలో ట్రావెల్ చేస్తే మనకి తెలిసిందే కదా విజయవాడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి బోర్డ్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం, బాలాసూర్, రైట్కి వెళ్తే విజయవాడ. ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ వచ్చి ఉంటే చాలా బాగుండు, బట్ మామూలుగా ఇచ్చేసారు. ఈ లెఫ్ట్కి వెళ్ళామంటే మనం అలా లెఫ్ట్కి వెళ్ళి హైదరాబాద్ వైపు వెళ్ళి ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని అలా విజయవాడ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, అదే విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కానీ మనకి ఇంటర్చేంజ్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో మీకు నేను కంప్లీట్గా చూపించాను మన కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ స్టాటస్ని, స్కై వ్యూలోని అలాగే రైడ్ వ్యూలోని. నాకైతే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న కొత్త బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసినందుకు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను, ఏవైతే నేను మొబైల్తో రికార్డ్ చేస్తానో. సో అవి కూడా చూడొచ్చు మీరైతే. సో అవి చూసిన తర్వాత నేనైతే వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఫైనల్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే మన సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా గొల్లపూడి వరకు వచ్చాం, కృష్ణానదిపై వంతెన దాటుకుంటూ. సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది.
సో రేపటి వీడియోలో మీకు నేనేం చూపిస్తా అంటే మన గొల్లపూడి నుంచి చిన్నవాటిపల్లి వరకు కంప్లీట్ రైడ్ చేసి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది క్లియర్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు కొన్ని విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూసిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్గా చూపించాను మన కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెనని. అండ్ దాని మీద నేను జర్నీ కూడా చేశాను. ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ రోడ్లో ఎవరు ట్రావెల్ చేయకండి. అక్కడ చాలామంది చెప్పారు వెళ్ళిపోతుందని చెప్పి, బట్ అలా వెళ్ళడం చాలా చాలా రిస్కీ. సో ఎవరు కూడా ఈ బ్రిడ్జ్ మీద యాక్స్ వచ్చేంత వరకు వెళ్ళొద్దు. సో నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎక్కువగా హెవీ వెహికల్స్ వస్తున్నాయి అండ్ అక్కడ మధ్యలో బ్రిడ్జ్ కూడా కనెక్షన్ ప్రాపర్గా లేదు. సో ఇది మొత్తం కంప్లీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం ట్రావెల్ చేయొచ్చు. సో తొందరని బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఒకవైపు అయితే బాగానే కంప్లీట్ అయింది, ఇంకోవైపు కూడా పెండింగ్ ఉంది, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో మరి మీకైతే నేను క్లియర్గా చూపించాను అనుకున్నాను మన కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెనని. మనమైతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మరి మీకు కానీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీరు నచ్చితే షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.